ఎందుకు వెళ్ళిపోతానన్న వాళ్ళని అంటే వీళ్ళ బాధ ఏంటంటే ఆ సీట్లు వాళ్ళకి వెళ్తాయి కదా అని, అంతే కదా, అంత మించి ఏం లేదు అక్కడ. ఆ లెక్కనైతే ఇది అనైతికత అని మాట్లాడేటటువంటి వాళ్ళు అమాయకంగా కాకపోతే 23 మంది ఎమ్మెల్యేలు ఆ రోజున వైసీపీ తరఫున తీసుకున్న 9 మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అప్పుడు అదేమన్నా నైతికమా? అక్కడ ఏంటంటే మనకి నైతిక సూత్రాలు కూడా పేపర్లకి టీవీలకు కూడా రాజకీయ పార్టీల వారికి మారిపోతుంటాయి. మనకి నచ్చిన పార్టీ అధికారంలో ఉంటే ఒకటి నైతికత, మనకి నచ్చని పార్టీ అధికారంలో ఉంటే ఒకటి అనైతికత ఉంటుంది అనమాట, ఒకే చర్య. అప్పుడు మరి వాళ్ళని తీసుకున్నప్పుడు అనైతికం లేదా? ఇప్పుడు వీళ్ళదేంటి, వీళ్ళకి ఎవరికి వైసీపీ ద్రోహం చేయలే, లబ్ధి చేకూర్చింది, బెనిఫిషరీస్ వీళ్ళంతా. ఒక రకంగా రాజ్యసభ అయినా ఎమ్మెల్సీలు అయినా వైసీపీ నుంచి ఫ్రీగా వచ్చిన సీట్లు అనుకోవాలి. అంతే కదా, వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం. జగన్ చేసిన తప్పల్లా ఏంటంటే పార్టీ కోసం దశాబ్దాల తరబడి కష్టపడ్డ వాళ్ళని పక్కన పెట్టి కుల సమీకరణాలు రీత్యా ఇచ్చేసాడు వీళ్ళకి. ఆ విలువ తెలియలేదు వాళ్ళకి. ఆ విలువ తెలుసుంటే మారరు. బేసిక్ గా బొత్స సత్యనారాయణ రాజీనామా ఎందుకు చేయడు? ఆయన విలువ తెలుసు దానికి సంబంధించి కాబట్టి. ఇక్కడ అట్లాగా ఉంటాయి వ్యవహారాలు. అవును. కానీ ఒకటి సార్, ఇక్కడ నిజంగా ఆర్థిక ప్రయోజనమో లేదంటే ఒత్తిడో ఏదైనా ఉంది రాజీనామాలు వెనక అనుకుంటే, తాజాగా ఎందుకు ఈమె జాకియా ఖానం ఉపసంహరించుకున్నారు రాజీనామా, ఏమై ఉండొచ్చు? ఆమెకి సెట్ కాకపోయి ఉండొచ్చు. ముందైతే ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది, చైర్పర్సన్ ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఇమీడియట్ గా ఫస్ట్